హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, అప్పడాలు పెట్టేసుకుందాము. ఇవి ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇంకా బయట కొనే వాటికంటే ఇవి చాలా ఉత్తమం. దీనికోసం ముందు రోజు నైట్ 2 కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బియ్యం అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి మరీ గట్టిగా ఏం ఉండొద్దు, పల్చగానే ఉండాలి. ఇలా దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యానికి 10 కప్పుల వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సరిపడా ఉప్పు, 1 స్పూన్ వంట సోడా, కొద్దిగా జీలకర్ర వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మసిలేటప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ చిన్నగానే ఉండాలి, పెద్దగా ఉందనుకోండి ఉండలు కట్టేస్తుంది. కొద్దిసేపు అలాగే కలుపుతున్నాం అనుకోండి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్న దాన్ని మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం కవర్ పేపర్ పైన వీటిని అప్పడాలాగా వేసుకోవాలి. ఈ అప్పడాలను ఓన్లీ కవర్ పైన వేసుకోవాలి, క్లాత్ పైన వేసుకుంటే అంత ఈజీగా రావు. ఇవి ఆరిపోయినాయి అనుకోండి ఈజీగా వచ్చేస్తాయి. అంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అండ్ ఒక్క రోజులోనే ఎండిపోతాయి ఇవి. ఒకవేళ ఎండలేదనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ 1 గంట సేపు మళ్ళీ ఎండలో పెడితే సరిపోతుంది. ఎక్కువ ఎండాల్సిన పని కూడా లేదు. ఇవి పూర్తిగా ఆరిపోయినాయి అని తెలిసిన తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకొని అప్పడాలాగా వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ట్రై చేయండి. మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.